Daily. Taste the Daily. ములుగు ఏజెన్సీలో మావోయిస్టు పోస్టర్లు కలకలం. వారోత్సవాలు నిర్వహించాలని పిలుపు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్. అల్లూరి మంచంగిపుట్టులో పోలీసుల తనిఖీలు. బొలేరోలో తరలిస్తున్న ఒడిషా మద్యం సీజ్. 70 బాక్సుల బీర్ బాటిళ్లు స్వాధీనం. 2 అరెస్ట్. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు. యువతికి అబార్షన్ చేయించిన ఆర్మీ జవాన్. విజయనగరం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. రాజేంద్రనగర్ లో కార్డన్ సర్చ్. 200 మంది పోలీసులతో తనిఖీలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా. 30 మంది ప్రయాణికులకు గాయాలు. రాజస్థాన్ నుండి శ్రీశైలం వెళ్తూ ఉండగా ప్రమాదం. గుంటూరులో కూలిన భారీ వృక్షం. దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, పోల్స్. రాకపోకలకు అంతరాయం. తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథం. నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ. సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి దామోదర. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు. జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు. హైదరాబాద్, చెన్నైలోని 10 కంపెనీలపై దాడులు. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి. 2వ రోజు విచారించనున్న సిట్. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణ. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ కు మంత్రి ఉత్తమ్. సమ్మక్క సారక్క ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్ సీఎంతో చర్చ. భూసేకరణ, పునరావాసానికి సమాన పరిహారం హామీ. ఆల్మట్టి హైట్ పెరిగితే మరణ శాసనం. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర. రేవంత్ ఎందుకు అడ్డుకోవడం లేదన్న కేటీఆర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి. 24 గేట్లెత్తి నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద. ఇన్ఫ్లో 2,45,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు. ఆయుధాలు వీడుతామన్న లేఖ అనాలోచితం. సోను లేఖతో ఉద్యమం నీరుగారిపోతుంది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ. వాసవి రియల్ ఎస్టేట్ లో ఐటీ సోదాలు. ఆఫీసులో క్షుణ్ణంగా తనిఖీలు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు. పలు స్కూళ్లకు బెదిరింపు ఈమెయిల్. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. నేడు ముంబై, గుజరాత్ లో ప్రధాని పర్యటన. అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ప్రారంభించనున్న మోదీ. 34,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. H1B వీసాకు $1,00,000 చెల్లించాల్సిందే. అమెరికాలో కొత్త రూల్. లాటరీ విధానానికి స్వస్తి.